తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ విధి ఆడిన వింత నాటకం. అబ్బబ్బా, ప్రతిరోజు ఇదే గోల. ఈరోజు ఆదివారం అని కాసేపు ప్రశాంతంగా నిద్రపోనివ్వదు కదా మీ అమ్మ. ఇంకా ఎన్ని రోజులు ఈ తలనొప్పి అంటూ గీత భర్తతో ఉదయం 7 గంటలకు గొడవ పడుతోంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? భార్యపై కోపడ్డాడు శ్రీకర్. అమ్మని ఒక్క మాట కూడా పడనివ్వరు కదా. మీలాంటి కొడుకులు ఉన్నంత వరకు ఈ బాధలు తప్పవు. దేవాలయానికి బయలుదేరిందిగా, ఇక తీరిగ్గా పని అంతా అయ్యాక వచ్చి తినటం పడుకోవటం ఇదే మీ అమ్మగారి రోజు అలవాటు. గీత అమ్మ కూడా అలా కూర్చొని ఉండటం ఇష్టం ఉండదు కదా. ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటుంది. అనవసరంగా నోరు పారేసుకోవద్దు. అయినా ఇంటి పని చేయటానికి పనావిడ ఉంది. నేను రోజూ చూస్తూనే ఉంటాను. కూరగాయలు కోసి ఇవ్వడం, కడిగి ఇవ్వటం, ఇలాంటి చిన్న చిన్న పనులు అమ్మ చేస్తూనే ఉంటుంది. నీవేమో బయట అమ్మ వింటుందని కూడా ఆలోచించకుండా ఉదయమే గొడవ పడుతున్నావు. అవును మరి, ఇల్లు తుడవడం, అంట్లు తోమడం తప్ప మరేం పని ఉండదు ఆడవాళ్ళకి. మీ అమ్మగారు దేవాలయం నుంచి వచ్చేసరికి పని అంతా నేనే చేసేస్తాను. నాకు అర్థం కాని విషయం, ఆవిడ గారికి ఇంటి వాతావరణం పడనప్పుడు ఆవిడని వృద్ధాశ్రమంలో ఎందుకు చేర్పించరు మీరు? అక్కడ అయితే ఆవిడ వయసువారే ఉంటారు కదా. అక్కడ చివరి రోజులు సంతోషంగా గడుపుతుంది. గీత, నీకు చాలాసార్లు చెప్పాను అమ్మ గురించి అలా మాట్లాడవద్దని. అయినా నీతో మాట్లాడి అనవసరం. నీది రోజువారీ గొడవ. నన్ను కొంచెం సేపు ప్రశాంతంగా పడుకోనివ్వు అన్నాడు శ్రీకర్. ప్రతిరోజు స్నానపానాదులు ముగించుకొని 7 గంటలకే దగ్గరలోని మందిరానికి వెళ్ళడం శాంతమ్మ రోజువారీ అలవాటు. అదేవిధంగా ఈరోజు ఉదయమే లేచి దేవాలయానికి బయలుదేరుతున్న సమయంలో కొడుకు కోడలు గొడవ వింటూ మౌనంగా దేవాలయానికి బయలుదేరి వెళ్ళిపోయింది. అయినా ఆవిడకు బాగా తెలుసు, ప్రతిరోజు కోడలు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండనివ్వదు, ఎవరినీ మనశ్శాంతిగా ఉండనివ్వదు. అందుకే శాంతమ్మ కాస్త ప్రశాంతత కోసం ఉదయం సాయంత్రం దేవాలయానికి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం శాంతమ్మ భర్త మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు తప్ప ఎవరూ లేరు శాంతమ్మకి. అందుకే ఆవిడ కొడుకు దగ్గరే ఉండిపోయింది. శ్రీకర్ కూడా అమ్మగారంటే ప్రేమగానే ఉంటాడు. శాంతమ్మ గారికి ఒక మనవడు రాజు. 7 సంవత్సరాల రాజుకు నాయనమ్మ అంటే చాలా ఇష్టం. కానీ తన కొడుకు నానమ్మతో ఆడటం, ఆవిడతో గడపడం గీతకు ఇష్టం ఉండేది కాదు. శ్రీకర్ ఆఫీస్ నుండి రాగానే అత్తయ్య గారంటే అస్సలు పడని గీత, మీ అమ్మ పద్ధతి అస్సలు బాగాలేదు, ఎల్లప్పుడూ దగ్గుతూనే ఉంటుంది, మన రాజు ఆవిడతోనే ఎక్కువసేపు గడుపుతాడు, వయసు వచ్చింది కదా, అంత మటుకు ఆవిడకు తెలియదా, ఆవిడ దగ్గు పిల్లవాడికి ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఆవిడకు అన్నీ చెప్పాలి, ఎల్లప్పుడూ పిల్లవాడిని అంటిపెట్టుకునే ఉంటుంది. నాకు ఇక ఆవిడతో వేగే ఓపిక లేదు, ఏదో పరిష్కారం చెయ్యండి. కానీ శాంతమ్మ గారికి ఎల్లప్పుడూ తన కోడలికి పనిలో సహాయం చేయాలనే ఆలోచన ఉండేది. పనావిడ రానప్పుడు ఇల్లు ఊడ్చడం, కల్లాపు చల్లడం, ఇల్లు తుడ్చడం ఇలాంటి పనులు చేసి ఆవిడ దేవాలయానికి వెళ్ళేది. శాంతమ్మని వృద్ధాశ్రమానికి పంపేసేయాలనే ఆలోచన గీతలో ఆవరించి ఉంది. అందుకే ఇంట్లో ఎప్పుడూ గొడవ వాతావరణమే ఉండేది. అమ్మంటే అమితమైన ప్రేమ ఉన్న శ్రీకర్ అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తన పుట్టినరోజు నాడు గీత స్నేహితులను ఇంటికి పిలిచడం. అప్పుడే శాంతమ్మ గారికి ఎలర్జీ వల్ల వచ్చిన దగ్గు ఆగడమే లేదు. చాలాసేపు గట్టిగా దగ్గుతూనే ఉంది. అప్పుడు ఏమీ అనని గీత తన భర్త సాయంత్రం ఇంటికి చేరగానే, పుట్టినరోజు శుభాకాంక్షలు, బయటికి వెళ్దామా అన్నాడు. వెంటనే గీత, పుట్టినరోజు వేడుకలు ఉదయాన్నే అయిపోయాయి,
మీ అమ్మ దగ్గు భరించలేక నా స్నేహితులు వచ్చి ఇదేం దగ్గు, ఏదైనా జబ్బు ఉందా ఆవిడకి అని పారిపోయారు. మీ అమ్మను తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించండి, లేదా నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని అన్నది. శ్రీకర్ ఇదంతా మామూలే అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో శ్రీకర్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. చూసేసరికి తన అమ్మ గదిలో లైట్ వెలుగుతూ ఉండటం గమనించాడు. ఇదేంటి, అమ్మ గదిలో లైట్ అని దగ్గరికి వెళ్ళి చూశాడు. శాంతమ్మ మంచం మీద కూర్చొని ఉంది. శ్రీకర్ గదిలోకి వెళ్ళి తల్లి పక్కన కూర్చొని చేతిని పట్టుకుని ఏమైందమ్మా, ఇంకా నిద్రపోలేదా అన్నాడు. అప్పుడు శాంతమ్మ, శ్రీకర్, నేను ఏమి ఆలోచిస్తున్నానంటే నా వల్ల మీరు రోజు గొడవ పడటం నాకు ఇష్టం ఉండట్లేదు. నాకేమో వయసు అయిపోయింది. నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు కోడలు మనవడు సంతోషంగా ఉండటం నాకు కావాలి. నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించు. అమ్మా, నేనుండగా నిన్ను దూరం ఎలా చేసుకుంటాను? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం నీ వల్లనే. నిన్ను దూరం చేసుకొని ఆ పాపం నేను భరించలేను అమ్మా అన్నాడు శ్రీకర్. కాని శ్రీకర్, మీ మధ్య గొడవలకు నేనే కారణమని అనిపిస్తుంది. కొద్ది రోజులు నన్ను వదిలిరా, కాస్త ఇక్కడ పరిస్థితులు కుదుటపడ్డాక మళ్ళీ పిలుచుకొని రావచ్చులే అన్నది. అంతేకాకుండా ఈ మధ్య వృద్ధాశ్రమాలలో కూడా బాగానే చూసుకుంటున్నారు. నా వయసు వాళ్లతో ఉండటం వల్ల నాకు కూడా కొంచెం మార్పు ఉంటుంది అన్నది. మీకు ఎప్పుడైనా గుర్తుకు వస్తే నన్ను చూడటానికి వస్తూ ఉండు అన్నది తల్లి. తల్లి చెప్పిన మాటలు వింటున్న శ్రీకర్కు తల్లి బయటకి నవ్వుతున్నా లోపల దాగి ఉన్న కన్నీళ్లను శ్రీకర్ చూడగలుగుతున్నాడు. తల్లి మాటలు విని శ్రీకర్ పరిస్థితుల దృష్ట్యా ఏమీ చెయ్యలేక వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర రావటం లేదు. అమ్మ గురించి ఆలోచిస్తూ అతనికి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. తన 5వ ఏటనే తండ్రి మరణించారు. అప్పటి నుంచి తానే తల్లి తండ్రి అయి కొడుకుని పెంచింది. ఎక్కువగా చదువుకోలేదు, వంట బాగా చేసేది. ఒక టిఫిన్ సర్వీస్ ఓపెన్ చేసి దానికి శ్రీ టిఫిన్స్ అని పేరు పెట్టింది. ఉదయం సాయంకాలం అని చూడకుండా కష్టపడి కొడుకును చదివించుకుంది. అందుకే ఇప్పుడు శ్రీకర్ ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు. శ్రీకర్ తల్లి ఎంత కష్టపడిందో చిన్నతనం నుంచి చూశాడు. పెళ్ళయ్యాక తల్లికి కొంచెం విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు. భార్య ఉద్యోగం చేసేదైతే తల్లిని ఎవరు చూసుకుంటారు అని ఉద్యోగం చేయని గీతను చేసుకున్నాడు. కానీ తల్లి మీద శ్రీకర్ చూపించే ప్రేమ గీతకు నచ్చేది కాదు. గీతకు శాంతమ్మపై ఇంత కోపానికి గల ఇంకో ముఖ్య కారణం తన కొడుకు రాజు కూడా తనకంటే నానమ్మనే ఇష్టపడటం. వీటి పరిణామం ఇప్పుడు శాంతమ్మను అనేక మాటలు అంటూ ఉండేది గీత. శాంతమ్మ చాలా శాంతి స్వరూపి. కోడలి నోటి నుండి ఎన్ని కఠోరమైన మాటలు వింటూ కూడా శాంతమ్మ లోపలే కుంగిపోయేది. దానివలన ఆవిడ ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉండేది. ఎల్లప్పుడూ దగ్గు మూలంగా ఆవిడకు వాంతి కూడా అయ్యేది. పరిస్థితుల వలన శాంతమ్మ తన అంతట తనే వృద్ధాశ్రమం వెళ్ళడానికి తయారయ్యింది. ఈ ఇంట్లో ప్రతిరోజు మాటలు పడుతూ అంతర్మథనం అనుభవిస్తుంది. అందుకే శ్రీకర్ కూడా పరిస్థితులకు తలవంచి తల్లిని వృద్ధాశ్రమంలో వదలటానికి తయారయ్యాడు. కానీ రాజు నానమ్మని తనని వదిలేస్తుందన్న మాట వినేసరికి నానమ్మని పట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు. నేను నానమ్మను ఎక్కడికి వెళ్ళనివ్వను అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. కొడుకును శ్రీకర్ ఓదారుస్తూ, రాజు, నానమ్మకు కాస్త విశ్రాంతి అవసరం. కొన్ని రోజుల తర్వాత వెళ్ళి మనం ఇంటికి తీసుకొద్దాం. చివరికి గుండె రాయి చేసుకొని అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించి వచ్చాడు శ్రీకర్. శాంతమ్మ వృద్ధాశ్రమం వెళ్ళిపోయాక శ్రీకర్ మరియు రాజు చాలా కుంగిపోయారు. ఇంకొక వైపు గీత సంతోషానికి హద్దులు లేవు. రాజు రోజు స్కూల్ నుంచి వచ్చి
నానమ్మ గదిలో ఒంటరిగా కూర్చుండిపోయేవాడు. గీత ఎంత పిలిచినా బయటకు వచ్చేవాడు కాదు. పిల్లలతో ఆడుకునేవాడు కాదు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. శ్రీకర్ కూడా తన పనిలో బిజీ అయిపోయాడు. శ్రీకర్ చాలాసార్లు అమ్మని కలవటానికి వెళ్ళాలనుకున్నాడు, కానీ వెళ్ళలేకపోయాడు. అలా రోజులు గడుస్తూ 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు వృద్ధాశ్రమం నుండి శ్రీకర్కు కాల్ వచ్చింది. శ్రీకర్ గారు, కొంత సమయం క్రితమే మీ తల్లి శాంతమ్మ గారు స్వర్గస్థులయ్యారు. మీరు వెంటనే వృద్ధాశ్రమానికి రండి అని చెప్పారు. ఈ మాట విన్న శ్రీకర్ అక్కడే కూర్చుండిపోయాడు. ఫోన్ కింద పడిపోయింది. ఫోన్ కింద పడిపోయిన శబ్దానికి నిద్ర నుంచి మేల్కొన్న గీత, ఏమండి, ఏమైంది అని 4 సార్లు పిలిచింది. ఎంత క్రూరమైన మనసు నాది! సొంత తల్లిని చివరి రోజుల్లో వృద్ధాశ్రమంలో వదిలి వచ్చాను. తనను తీసుకురావడం ఒక మాట, కనీసం కలవటానికి కూడా సమయం లేదు నా వద్ద. తన జీవితమంతా నా కోసం త్యాగం చేసిన తల్లిని ఎలా మరవగలిగానో. తన వడిలో తలపెట్టి పడుకున్నప్పుడు ప్రపంచంలోని అన్ని ఇబ్బందులను మర్చిపోయాను. సాక్షాత్తు ఆ భగవంతుని రూపం నా తల్లి. అలాంటిది నేను అమ్మను చివరి క్షణాల్లో తన తోడు ఉండలేకపోయాను. ఎంత పాపం! శ్రీకర్ మాటలు వింటూ శ్రీకర్ కళ్ళల్లో కారుతున్న కన్నీటిని చూస్తూ కంగారు పడిన గీత, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది. గీతని చూసి శ్రీకర్, అంతా నీ వల్లనే, ఈ పాపం నీదే అన్నాడు. నేనేం చేశాను? అసలు ఏమైందో చెప్పండి. గీత అడిగిన వెంటనే శ్రీకర్, నువ్వే నా తల్లిని వదిలించుకోవాలనుకున్నావు కదా. అమ్మ ఇప్పుడు శాశ్వతంగా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడే వృద్ధాశ్రమం నుంచి ఫోన్ వచ్చింది, అమ్మ చనిపోయినట్టు. ఇది విన్న గీత ఏమీ మాట్లాడలేకపోయింది. నాన్న మాటలు విన్న రాజు నాన్నను కౌగిలించుకొని గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. గీత శ్రీకర్తో, క్షమించండి, ఇలా జరుగుతుందనుకోలేదు. మనం వెంటనే బయలుదేరి ఆశ్రమానికి వెళ్దాం. కానీ కుండపోత వర్షం కారణంగా బయట నిర్మానుష్యంగా ఉంది. వర్షం ఆగిన వెంటనే బయలుదేరుదాం అన్నది. కానీ వర్షం తగ్గుముఖం మాటే లేదు. ఇంకా పెరుగుతూనే ఉంది. రోడ్లు కూడా కనబడటం లేదు. ఆ వర్షానికి శ్రీకర్ డ్రైవర్కి ఫోన్ చేసి, విజయవాడ నుంచి నెల్లూరు బయట ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళాలి, తొందరగా రా అని అన్నాడు. కానీ డ్రైవర్, సార్, రోడ్డు కూడా కనిపించనంత వర్షం, వెళ్ళినా ఎక్కడన్నా ఆగిపోవాల్సి వస్తుంది. అయినా పోర్టల్ ఏరియా అంతా ఇదే పరిస్థితి. మధ్యలో వాగు కూడా తెగిపోయి వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. అక్కడ దాకా చేరుకోవడం కష్టం అన్నాడు. కొన్ని గంటల తర్వాత మళ్ళీ వృద్ధాశ్రమం నుంచి కాల్ వచ్చింది. మీరు 24 గంటల్లోపు ఇక్కడకు చేరుకోకపోతే ఆశ్రమం కట్టుబాట్ల ప్రకారం మేమే అంత్యక్రియలు చేస్తాము అన్నారు. శ్రీధర్కు ఇక నిద్ర పట్టట్లేదు. తల్లిని తలుచుకుంటూ వెంటనే బయలుదేరాలి అని మనసు భారంతో కూర్చున్నాడు. రోజంతా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వర్షం కురుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం అయ్యింది, కానీ కుండపోత వర్షం ఆగలేదు. ఇక వృద్ధాశ్రమం వాళ్ళు కట్టుబాట్ల ప్రకారం శాంతమ్మకు అంత్యక్రియలు చేశారు. మధ్యాహ్నానికి వర్షం తగ్గటంతో శ్రీకర్ బయలుదేరి వెళ్ళాడు. కానీ అక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది. వృద్ధాశ్రమం వద్ద శాంతమ్మ అస్థికలను శ్రీకర్కి అప్పగించారు. హస్తికలు చేతిలో పట్టుకొని గుండెలు పగిలేలా రోధించాడు. వృద్ధాశ్రమం వారికి కృతజ్ఞతలు చెబుతూ ఆశ్రమం నుంచి బయలుదేరి కృష్ణానదిలో వాటిని కలిపేసి ఇంటికి చేరుకున్నాడు శ్రీకర్. శ్రీకర్ మరియు రాజు మాత్రం శాంతమ్మను తలుచుకుని కుంగిపోయారు. రాజు అమ్మ గీత చెప్పినట్లు నడుచుకునేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, తినేవాడు. కానీ చదువు మీద శ్రద్ధ చూపేవాడు కాదు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి రాజు తన గదిలోకి వెళ్ళి అలాగే నిద్రపోయాడు. గీత వెళ్ళి చూసేసరికి 140 డిగ్రీల జ్వరంతో పడుకుని ఉన్నాడు.
రాజును చూసి భయపడిన గీత శ్రీకర్కి ఫోన్ చేసింది. వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. రాజు అంత జ్వరంలోనూ నాన్నమ్మనే తలుచుకునేవాడు. వారం రోజులు మందులు వాడిన తర్వాత జ్వరం తగ్గింది. జ్వరం తగ్గిన రాజు ఏదో లోకంలో ఉండినట్టుగా ఒంటరిగా ఉండేవాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులను మర్చిపోయినట్లుగా ప్రవర్తించేవాడు. ఒక్కొక్కసారి గుర్తుపట్టేవాడు కాదు. అయితే శ్రీకర్ మరియు గీత మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. రాజు అస్తమానం నానమ్మ నువ్వు నా దగ్గరికి వచ్చేయి, నాతో పాటే ఉండు అని కలవరించడం చూసిన డాక్టర్ ఇప్పుడు పిల్లవాడు నానమ్మ తనతో పాటు ఉండటం లేదా అని అడిగాడు. అప్పుడు శ్రీకర్ తల్లిని వృద్ధాశ్రమంలో వదిలినప్పటి నుంచి ఈ రోజు వరకు పరిస్థితిని వివరించాడు. మా అబ్బాయిని కాపాడండి డాక్టర్, మేము ఇలాంటి పరిస్థితుల్లో రాజుని చూడలేకపోతున్నాము అని అన్నాడు. అప్పుడు డాక్టర్ చూడండి, మీకు చాలా బాధగా ఉండవచ్చు, కానీ సమస్యను దూరం చేయటానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. మీరు ఒక ముసలావిడను తీసుకొని రండి, ఆవిడను రాజు నానమ్మగా పరిచయం చేయండి, రాజు ఆరోగ్యం కుదుటపడే వరకు అలా చేయండి అన్నారు. శ్రీకర్ గీతలకు కొంత ఇబ్బందికరంగా ఉన్నా తమ కొడుకు కోసం ఏది చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు. చాలా ప్రయత్నాల తర్వాత కూడా వారికి ఎవరో శాంతమ్మలాగా కనపడలేదు. అప్పుడు గీత చెప్పింది, ఏదైనా వృద్ధాశ్రమం వెళ్ళి నానమ్మ పోలికలతో కనపడే వృద్ధ మహిళను తీసుకొని వద్దాం అన్నది. విధి ఎంత విచిత్రమైనదో చూడండి. రాజు సొంత నానమ్మను గీత వృద్ధాశ్రమంలో చేర్పించింది. కానీ కొడుకు కోసం గీత అదే వృద్ధాశ్రమం నుంచి ఒక ముసలి మహిళను తీసుకొని రావటానికి తయారయ్యింది. డాక్టర్ సహాయంతో విజయవాడలోని ఒక వృద్ధాశ్రమంలో సంచాలకులతో మాట్లాడాడు. అక్కడి వాళ్ళు కొద్ది రోజుల క్రితం ఒక ముసలావిడ ఇక్కడ చేరింది. ఆవిడ కోసం ఎవరూ రాలేదు. ఆవిడ తలలో గాయం అవటం కారణంగా ఆవిడ ఎవరు అనేది కూడా మర్చిపోయింది. కాబట్టి ఈవిడను మీరు తీసుకువెళ్ళవచ్చు, మీకు సమస్య ఉండదు అన్నారు సంచాలకులు. ఆమె పేరు అన్నపూర్ణ అని చెప్పారు. శ్రీకర్ డాక్టర్తో కలిసి అన్నపూర్ణ గారిని కలవటానికి వెళ్ళాడు. రాజుకి నానమ్మ ఇంటికి తీసుకెళ్లే వృద్ధురాలు అన్నపూర్ణ కొంచెం లావుగా ఉంది. తల వెంట్రుకలు చాలా చిన్నవిగా ఉన్నాయి మరియు ఆవిడ ముఖం మీద గాయం అవ్వటంతో ముఖం కొంగుతో కప్పుకొని ఉంది. ఆవిడను చూసిన శ్రీకర్ డాక్టర్తో, డాక్టర్ గారు, నా తల్లి ఇంత లావుగా లేదు మరియు ఆవిడ వెంట్రుకలు పొడవుగా ఉన్నాయి. కావున రాజు ఈవిడని నానమ్మగా స్వీకరిస్తాడో లేదో అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు, మీరు ఆ బాధ్యతను నా పైన వదిలేయండి అన్నారు. మరుసటి రోజు రాజును ఆసుపత్రికి పిలుచుకొని వచ్చారు. తల్లి తండ్రి అదే సమయంలో అన్నపూర్ణ గారు కూడా అక్కడే ఉన్నారు. డాక్టర్ గారు రాజుకి కౌన్సిలింగ్ ఇస్తూ అన్నపూర్ణ గారిని ఎదురుగా కూర్చోబెట్టారు. అప్పుడు రాజు అన్నపూర్ణమ్మను, నువ్వు దేవుడి దగ్గరకు వెళ్ళావు కదా నానమ్మ, ఎలా తిరిగి వచ్చావు? ఇంత లావుగా ఉన్నావు, వెంట్రుకలు ఏమయ్యాయి అని అడిగాడు. అప్పుడు ఆరోగ్యం బాగా లేదు కదా, అందుకే దేవుడు నీ కోసం నానమ్మను పంపాడు. అలాగే ఆశ్రమంలో తనని బాగా చూసుకున్నారు. మంచి ఆహారం తీసుకుని బాగా ఆరోగ్యంగా ఉండేవారు. అందుకే కాస్త లావయ్యారు. మీ నానమ్మ అంటే నువ్వు చాలా ఆరోగ్యంగా తయారవుతావు. అప్పుడు రాజు సంతోషంగా నానమ్మ నానమ్మ అంటూ అన్నపూర్ణను కౌగిలించుకున్నాడు. ఆ రోజు నుంచి రాజు రోజు నానమ్మతో ఆడటం, నానమ్మ చేతితో అన్నం తినటం, అలా సంతోషంగా ఉండటంతో మానసికంగా తన ఆరోగ్యం కుదుటపడింది. అన్నపూర్ణమ్మ గారు కూడా తొందరగానే ఆ ఇంట్లో ఇమిడిపోయారు. ఇప్పుడు ఇంట్లో అంతా మామూలుగానే ఉంది, సంతోషంగా ఉన్నారు. కానీ శ్రీకర్కి మాత్రం తల్లిని తలుచుకుంటూ రోజు బాధపడేవాడు. రోజులు గడుస్తున్నాయి. రాజు ఒకరోజు నానమ్మతో, నానమ్మ, నీకు రోజు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంది కదా, వెళ్ళటం లేదేంటి అని అడిగాడు.
అప్పుడు అక్కడే ఉన్న శ్రీకర్, రాజు, వయసు కారణంగా నానమ్మ ఉదయమే దేవాలయానికి వెళ్ళలేకపోతోంది. రేపు సాయంత్రం అందరం కలిసి దేవాలయానికి వెళ్దాం అన్నాడు. మరుసటి రోజు సాయంత్రం నలుగురూ కలిసి దేవాలయానికి వెళ్ళారు. తిరిగి వస్తున్న సమయంలో శ్రీకర్, గీత కారులో కూర్చొని ఉన్నారు. అంతలో రోడ్డవతల ఉన్న ఐస్ క్రీం చూసిన రాజు నానమ్మతో, నానమ్మ, ఐస్ కావాలి అని అడిగాడు. వెళ్దాం పద అన్నంతలోనే రాజు పరిగెత్తుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారుని చూసి అన్నపూర్ణమ్మ గారు చెయ్యి పట్టి వెనక్కి లాగేసింది. అన్నపూర్ణమ్మ గారు రాజుని కాపాడగలిగింది, కానీ తనని కారు ఢీకొనటంతో తలకి గాయమయ్యింది. తలభాగం నుంచి రక్తం కారుతుండటంతో శ్రీకర్ మరియు గీత ఒక్కసారిగా భయపడి దగ్గరలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వృద్ధాశ్రమం వారికి కూడా కబురు చేశాక వృద్ధాశ్రమం సంచాలకులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే చికిత్స మొదలుపెట్టారు. అక్కడి డాక్టర్లు చికిత్స అనంతరం డాక్టర్ గారు బయటకు వచ్చి, తలకు పెద్ద గాయమయ్యింది, కానీ శరీర భాగాలకు ఎటువంటి ప్రమాదం లేదు అన్నాడు. అన్నపూర్ణ గారు పెదాలను కదిలిస్తూ కన్నయ్య, కన్నయ్య అని పిలుస్తోంది. శేఖర్ ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే చిన్నప్పుడు తన తల్లి పిలుపు అది. నా తల్లి నన్ను చిన్నప్పుడు ఇలానే పిలిచేది. అన్నపూర్ణమ్మ నోటి నుంచి ఎలా అనుకుంటుండగా దగ్గరగా ఉన్న ఆశ్రమ సంచాలకులకు అంతా అర్థమయ్యింది. అతను ఇలా వివరించాడు. శ్రీకర్ గారు, కొద్ది రోజుల క్రితం ఈవిడ నెల్లూరులోని వృద్ధాశ్రమంలో ఉండేవారు. అక్కడ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కావటంతో తలకు గాయమై విజయవాడలో పెద్ద ఆసుపత్రిలో చికిత్స ఇప్పించాము. తర్వాత ఆవిడను చికిత్స అవసరమవుతుందని ఉద్దేశంతోనే విజయవాడలో ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించాము. ఇప్పుడు తగిలిన గాయం వలన ఆవిడ గతం మర్చిపోయింది. మరలా అదే చోట దెబ్బ తగలటం వల్ల ఆవిడకు గతం గుర్తుకు వచ్చింది మరియు కొడుకుని చూసి ఆనంద బాష్పాలతో కౌగిలించుకుంది. శ్రీకర్, అమ్మతో ఇక ఎప్పటికీ మనం విడిపోము. మరణం కూడా మన తల్లి కొడుకు ప్రేమ ముందు ఓడిపోయింది. ఎందుకంటే మరణించిందని బాధపడుతున్న దీనికంటే గొప్ప వరం ఏముంటుంది? ఆ కొడుకుకి అంటే మరణించింది అని బాధపడుతున్న శ్రీకర్ ఎదుటే తన తల్లిని చూస్తున్నాడు. మనవడు రాజు కూడా వచ్చి నానమ్మను కౌగలించుకొని, నానమ్మ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది అంటూ సంతోషంగా గెంతుతున్నాడు. శ్రీకర్ వృద్ధాశ్రమం వారు ఇంత పెద్ద తప్పు ఎలా చేశారో అని తెలుసుకోవడం కోసం నెల్లూరు వృద్ధాశ్రమానికి ఫోన్ చేసి జరిగిందంతా వివరించి, అసలు తన తల్లి మరణించిందన్న తప్పుడు సమాచారం ఎలా ఇచ్చారు, అంత పెద్ద తప్పు ఎక్కడ జరిగింది అని అడగటంతో సంచాలకులు, శ్రీకర్ గారు క్షమించండి, మా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. ఇప్పుడే మాకు కూడా సమాచారం అందింది. అసలు విషయం ఏంటంటే ఆశ్రమంలో శాంతమ్మ పేరు మీద 2 వృద్ధులు ఉండేవాళ్ళు. స్వర్గస్థురాలయ్యింది శంకరమ్మ యాదవ్ గారు. యాదృచ్ఛికంగా ఏంటంటే ఏ రోజైతే శాంతమ్మ యాదవ్ గారి మరణం జరిగిందో అదే రోజు చింతలపూడి శాంతమ్మకు యాక్సిడెంట్ అయి తలకు గాయమయ్యింది. కొత్త సంచాలకుల మార్పు వలన రిజిస్టర్లో గమనించకపోవటంతో ఈ పొరపాటు జరిగింది. మమ్మల్ని క్షమించండి అన్నారు. తలకి గాయం అవ్వటంతో వెంట్రుకలు చిన్నవిగా చేయాల్సి వచ్చింది. యాక్సిడెంట్ వలన మొహంపై గాయాలయ్యాయి మరియు ఆవిడ వాడవలసిన మందుల వల్ల ఆవిడ శరీరం లావు కాబడింది. కాలంతో పాటు జరిగిన ఈ అద్భుతం తెలిసిన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మరొక వైపు గీత సిగ్గుతో నలుగురిలో తల ఎత్తుకోలేకపోయింది. ఏ అత్తగారినైతే భారమని భావించి వృద్ధాశ్రమంలో వదిలి వచ్చిందో ఈరోజు అత్తయ్య వల్లే తన కొడుకు మళ్ళీ తనకి దక్కాడు. ఇక అప్పటి నుంచి శ్రీకర్ తల్లిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. తన తప్పులన్నీ తెలుసుకుని గీత
అత్తయ్య గారి సేవ చేస్తూ భర్తకు అనుకూలంగా నడుచుకునేది. ఈ కథను ఎవరైనా కాపీ చేసి మళ్ళీ ప్రసారం చేసినచో వాళ్ళపైన కాపీరైట్స్ వేస్తాము. రేపు మరి ఒక కొత్త కథతో మీ ముందు ఉంటాను. ఈ కథ మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.